హాయ్ అండి. ఇవాళ టైం చూసారా? 12:40 అయిందండి. హోటల్ దగ్గర టిఫిన్ అయిపోయేసరికి వ్యాపారం లేక బాగా లేట్ అయింది. మన ఫాలోవర్స్ చాలామంది అడుగుతున్నారండి, మష్రూమ్ కర్రీ చూపించండి అన్నయ్య అని. అందుకని వస్తూ వస్తూ మష్రూమ్స్ తీసుకొచ్చానండి. రండి, వెళ్ళి మష్రూమ్ కర్రీ చేసేద్దాం. మష్రూమ్ కర్రీ చేయడానికి నేను 300 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిపైన పొట్టు తీసి సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకుందాం. అప్పుడే మనకు నల్లబడకుండా ఉంటాయి. ఇలా ఒలుచుకోవాలన్నమాట మష్రూమ్స్ని. మొత్తం ఇలా పొట్టు తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకుందాం. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. మనం మష్రూమ్స్ ఫ్రై చేసినప్పుడు ఇలా వాటర్ కూడా వస్తాయండి, వాటర్తో పాటే తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఒక బెరింజాకు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 యాలకులు, టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన మీడియం సైజు టమాటాలు 4. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయలను ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సన్నగా చీల్చిన ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్. ఇందులోనే టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 50 ml నీళ్లు పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాల్లో పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మసాలాలన్నీ ఉడికి ఆయిల్ ఇలా పైకి రావడానికి నాకు 8 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని వేసుకుందాం. అలాగే మనం మష్రూమ్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుందాం. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను కొత్తిమీర వేసే బిట్టు మిస్ అయ్యింది, అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదండి, మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే మష్రూమ్ కర్రీ. చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇప్పుడు తిని దాన్ని మళ్ళీ షూట్ చేసి మీకు ఇదంతా అనేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందుకని నేను తిని చూపించట్లేదు, కానీ మష్రూమ్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మష్రూమ్ కర్రీస్లో వెరైటీస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాబా స్టైలు, రెస్టారెంట్ స్టైలు, ఇలాగ చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా మీకు చేసి చూపిస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.